సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వాస్తవాలు మాట్లాడాలన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ పాలనలో వలసలు ఆగాయని వివరించారు. కాంగ్రెస్ టీడీపీ హయాంలో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. కొడంగల్ ఎత్తిపోతలపై పునరాలోచన చేయాలన్నారు. బీఆర్ఎస్ కు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదన్నారు శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ గ్యారంటీల అమలు ఆరాస్ పాటలు మారాయని విమర్శించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఎన్ని రోజులు అధికారంలో ఉంటారో రేవంత్ కు తెలియదన్నారు. కేసీఆర్ ను తిట్టడానికి రేవంత్ సీఎం కాలేదన్నారు నిరంజన్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. ఇదే కొడంగల్ నుంచి, ఇదే మహబూబ్నగర్ నుంచి బొంబాయికి బస్సులు కావాలని ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయా లేదా? ఈ 10 సంవత్సరాల్లో బొంబాయికి బస్సులు కావాలని ధర్నాలు చేసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? దానికి నిదర్శనం వలసలు బంద్ అయినవే లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మేలు జరిగిందా? తెలంగాణ వచ్చిన తర్వాత మేలు జరిగిందా? కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు కేవలం శిలాపలకాలకు మాత్రమే పరిమితమయ్యేది. ఒకరు శిలాపలకాలు వేస్తే చెట్లు పెడితే మళ్ళీ వచ్చి ఇంకోరు శిలాపలకాలు వేసి చెట్లు పెట్టాలంతే. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది తప్ప నీళ్ళు ఇచ్చిన సందర్భాలు ఎక్కడివి? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కల్వకుర్తి వరకు నీళ్లు రాలేదా? కేసీఆర్ హాయంలోనే వలసలు బంద్ అయినాయి. కేసీఆర్ వలస వచ్చిందని మాట్లాడింది కదా. ఓడిపోయినంత మాత్రాన ఒక ఓటమితో ఎన్ని అభాండాలు వేసినా నమ్ముతారని చెప్పి ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఏ మాటలైనా సరిపోతుందని చెప్పడం మాత్రం భావ్యం కాదు. మహబూబ్నగర్ జిల్లా ఘనత ఏంటంటే కేసీఆర్ అక్కడ మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నందుకే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినందుకే మీరు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. మొన్న కాళేశ్వరం పోయింది కదా, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మీద కూడా విజిట్ చేయండి. మమ్మల్ని రమ్మంటే మేము కూడా వస్తాం. ఇవాళ మీరు చేస్తున్నటువంటిది కొడంగల్కు ఆ లిఫ్ట్ జూరాల నుంచి లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకొస్తే తొందరగా అవుతుందని మీరు అనుకుంటున్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, పరిశీలించండి. ఆ ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే 3 సంవత్సరాలు కావాలి. 3 సంవత్సరాల ప్రాజెక్టు కూడా నీళ్ళు వస్తూ రాదు తెలియదు. జూరాల పైన ఏమేం జరుగుతున్నాయో కర్ణాటకలో అధ్యయనం చేయమని చెప్పండి. మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి కొడంగల్లో మీ రాజకీయ పునాదులను బలోపేతం చేసుకోవడం కోసం అక్కడేవో కొన్ని పనులు చేయండి, సంతోషం. కానీ ఒక్క కొడంగల్కు తలపెట్టినటువంటి పనులతోనే మొత్తం పాలమూరు జిల్లానంతా తామేదో ఎలగబెట్టినట్లు పాత పాలమూరు జిల్లాను ఒక కొడంగల్తోనే మొత్తం ఆకాశం అంతా దిగొచ్చిందనేటువంటి భ్రమ కల్పించే ప్రయత్నం చేయడం ఇదేంది నాకు అర్థం కాదు. కేసీఆర్ తెచ్చిన వాటిని ఇంకోతోనే ప్రతిపాదించిన వాటిని తీసుకొని పోయి అక్కడికి తరలించుకొని పోయిన తప్పిస్తే తమరు కొత్తగా ఒకటి సాధించింది ఏముంది? రైతులు నీళ్ల ముఖం చూసింది, భూములకు నీళ్ల తడి తగిలింది తెలంగాణ వచ్చినాకనే అనే విషయం స్పష్టంగా ప్రజలకు తెలుసు. తెలవడమే కాదు, 9 ఏళ్లు 18 పంటలు పండించిన రైతులు సంవత్సరానికి 2 పంటలు అద్భుతంగా బాగుపడ్డారు. ఈ టైంలో మహానుభావులు పాదం మోపినారు, అన్ని బంద్ కట్టేసినట్లే. నీళ్లు గతి లేవు, కరెంటు గతి లేదు, రైతు బంధు గతి లేదు, చెప్పినటువంటి ఇందింత పొడుగు పొంకనాలు కొట్టిన ఏమి గతి లేవు. కేసీఆర్ ఎక్కడి నుంచో వలస వచ్చిండు పాలు ఏం మాట్లాడతావు? నువ్వు ఆడి నుంచి వచ్చి కొడంగల్లో ఎన్నికైనావు, ఏ నుంచి వచ్చి కొడంగల్లో రిజెక్ట్ అయితే మళ్ళీ మల్కాజిగిరికి ఏడు నుంచి వచ్చినావు? మేము అనాలంటే అనలేమా? జుగుప్స అనిపిస్తుంది, స్థాయి లేనితనం అనిపిస్తుంది మాట్లాడితే. నీకు అవకాశం వచ్చింది, పని చేయి మంచిగా, సంతోషం, మెప్పు తెచ్చుకో. కేసీఆర్ కంటే గనుడని పేరు తెచ్చుకో. ఎవరొద్దన్నాడు? మేమే ఇష్టపడతామా? మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి క్రమంలో మీరు ఎంత ఘోరమైన పరాభవం రేపు ఎదుర్కోవాల్సి వస్తుందో మానసికంగా ఇప్పటి నుంచే తయారు కాండి. మీరు కాదు, మిమ్మల్ని పుట్టించిన దేవుడు కూడా మీరు ఇచ్చిన హామీలను అమలు చేయలేడు. ఏదో హరాజు పాట వాడినట్లు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అన్నట్లు ఒకటో గ్యారంటీ, రెండో గ్యారంటీ, వారంలో అమలు, 2వ వారంలో అమలు, ఏదో జోక్ అయిపోయింది.